నమస్తే. సో, రీసెంట్‌గా చాలా కేసెస్ వస్తున్నాయి. మేజర్‌గా రిలేటెడ్ టు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్. చాలామంది అడుగుతున్నారు. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి? కోర్ట్ నుంచి తీసుకోవాలా? లేకపోతే ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలా? అన్న క్వెషన్ అడుగుతున్నారు. దీనికి మన సమాధానం ఏంటంటే కోర్ట్ నుంచి తీసుకోవాలి. సో, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటంటే ప్రతి ఏదైతే వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ అంటే ల్యాండ్ ఒకటే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా అమౌంట్ కానీ లేకపోతే కంపెనీలో ఉన్న షేర్స్ కానీ ఎలాంటైతే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా దాన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి, వారసత్వానికి రావాలి అంటే, వాళ్ళ సక్సెస్కు రావాలి అంటే, చిల్డ్రన్స్కు గ్రాండ్ చిల్డ్రన్స్కు రావాలంటే కంపల్సరీగా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది కోర్టు మాత్రం ద్వారానే సాధ్యమవుతుంది. లీగల్ సర్టిఫికేట్ అనేది ఒకరోజు 2 రోజుల టైంలో డైరెక్ట్ లీగల్ సర్టిఫికేట్ రాదు. కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రకారం కొద్దిగా టైం పడుతుంది. సో, ఒక్కసారి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ప్రకారమే ఏదైనా ప్రాపర్టీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ శివానంద్.